ఆమె ఒక లేడీ ఏంటి వెజిటబుల్స్ సేల్ చేస్తూ ఉందన్నమాట. సో ఏం చేస్తుంది ఆ లేడీ, ఆ బరువైన ఒకటి ఉంటుంది కదా బాస్కెట్, వెజిటబుల్స్ కలిగిన బాస్కెట్ ఉంటుంది కదా, ఆ బాస్కెట్లో వెజిటబుల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. సో షీ కుడ్ నాట్ క్యారీ దట్, చాలా బరువుగా ఉంటుంది. అంటే ప్రేయర్ చేస్తుంది ఇలాగా, ప్రభా ఎవరికైనా ఎవరిని పంపించాయా, మరి ఇంత బరువుగా ఉంది, దీన్ని ఎలాగైనా ఏదన్నా ఒకటి అని ప్రేయర్ చేసుకుంటుంది. అక్కడి నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఫోన్ వచ్చినప్పుడు దాంట్లో ఎక్కి కూర్చొని ఏం చేయాలి, ఫస్ట్ ఆమె తలపైన బాస్కెట్ని తీసి కింద పెట్టాలి. కానీ అలా చేయదు. అలానే ఏం చేస్తుంది, కూర్చొని పులకాట్లో కూడా ఎక్కి కూర్చొని ఆ బాస్కెట్ని మాత్రం తలపైన పెట్టేసుకొని అట్లనే కూర్చుంటారు అనమాట. అంటే మనము భారాన్ని మనమే మోస్తూ ఉంటాం. బట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువైనది. మీరు చూసి ఉంటారు, 2 cows ఉంటాయి, ఇట్లా వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 cows మీద కాడి పెడతారు, యోగు ఉంటుంది. యోగు చాలా బరువుగా ఉంటుంది, పెట్టినప్పుడు ఇంత బరువు పెట్టినప్పుడు అంత దున్నుతూ ఉంటాయి, ఆ కౌస్ దున్నుతాయి కదా చేనులో. సో ఆ కాడి ఉంటుంది. సో ఆ యోగు, ఆ కాడి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మన బరువుని, మన భారాన్ని యేసు ప్రభు మీద వేసి ఆయన యొక్క కాడిని మనం తీసుకోవాలి. ఆయన కాడి ఎలా ఉంటుందంట, సులువైనదంట, సులువుగా ఉన్నది.